హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనం లైసెన్స్ సర్వేల ట్రైనింగ్లో భాగంగా ఇప్పుడు మనము రూపీస్ అండ్ అనాస్లో ఉన్నటువంటి దాన్ని ఎలా కూడాలి, ఎలా తీసివేయాలి అనే దాని గురించి మనము చూద్దాం. అయితే ఇక్కడ 12 ఫస్ట్ ఇది రూపీస్, ఇవి అనాస్ కదా. ఫస్ట్ అనాలు కూడాలి. 12 16 మొత్తం 28. సో ఈ 28 నుండి మనకి 16 అనాలు అయితే ₹1 కాబట్టి మైనస్ అంటే ఒక రూపాయి. సో ₹1 రాసుకొని ఇప్పుడు దీన్ని 28 నుండి ఒక 16 తీసేయాలి, ఒక 12 మిగులుతుంది. అప్పుడు ఎంత ఇక్కడ 12 అనాలు ఉన్నట్టు. ఇప్పుడు ఎంత ఇది కూడా ఇప్పుడు రూపీస్ 2 3 5 6 అంటే ఎంత మనకి 6 అంటే మనకు పూర్తి ఎంత వచ్చింది ₹6 అని 6 అనాలు 12 ₹6 12 అనాలు అన్నట్టు. ఇవి రూపీస్, ఇవి అనాస్. ఇది కూడా అంత సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, 4 10 ఇవి అనాలు, ఇవి రూపాయలు. సో 4 నుండి 15 పోదు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి. ఎంత తెచ్చుకోవాలా, 10 కాదు 16 తెచ్చుకోవాలి. అంటే ₹1 16 అనాలు వస్తున్నాయి మనకి ఇక్కడికి, గుర్తుంచుకోవాలా. అంటే 16 అనాలు. సో 16 అనాలు అంటే ఎంత, ఇప్పుడు 16 4 ఎంత 20. 20 నుండి 15 తీసేది ఎంత 5 అంటే మనకి ఇక్కడ 5 అనాలు ఉన్నట్టు. మరి ఇక్కడ ఎంత పోయినట్టు, ఇప్పుడు 16 పోయినట్టు కాదు, ఒకటే పోయినట్టు, ఓన్లీ ఒకటి మాత్రమే పోయినట్టు. ఎందుకంటే 16 అనాలు అయితే ₹1 కాబట్టి. సో 15 నుండి 1 తీసేది ఎంత 14 అంతే కదా. 14 నుండి 10 తీసేది ఎంత 4 అంటే ఏంది ₹4 5 అనాలు. ఇలా తీసివేయాలన్నట్టు. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, 16 మనకు వస్తుంది. అప్పు రావడం మాత్రం 10 రాదు, 16 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటి మాత్రం పోతుంది. ఎందుకంటే 16 అనాలు ₹1. ఈ రెండు రిలేషన్ మనకి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, తెలియకపోతే చూడండి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూడండి. ఇప్పుడు 14 నుండి 6 పోతుంది కాబట్టి ఎంత 14 నుండి 6 పోతే 4 8 వస్తుంది. 4 14 ఇక్కడ 8 వస్తుంది మనకి, అంటే 8 అనాలు. 10 నుండి 10 పోతే ₹5 అంటే ఏంది ₹5 8 అనాలు అన్నట్టు. సో ఈ విధంగా మనము తీసివేతలు చేయడం జరుగుతుంది. కూడికలు చేసేటప్పుడు ఇలా చేయాలి. సో అండ్ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకు 16 వస్తుంది, మనకి 10 కాదు. ఇది అంటే మనకి ₹1 = 16 అనాలు. ఇది మన రిలేషన్ కాబట్టి మనం ఈ విధంగా సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. పోయేటప్పుడు 16 పోతుంది, కాకపోతే ఇక్కడ మాత్రం -1 మాత్రం అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.